రుద్రాంశ సంభూతుడు వాయుపుత్రుడు, వాహనం ఒంటె. ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటె విగ్రహం ఉంటుంది. వానర రూపంలో ఉన్న ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం అవ్వడం ఆసక్తికరమైన కథ ఒకటి మన పురాణాల్లో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముని చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. అయితే రావణుడి బామర్తి దుందుబిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృతదేహాన్ని భూష్యముఖ పర్వతం, నేటి హంపి ప్రాంతంపై పడేశాడు. ఈ సంఘటనే వాలి శాపాన్ని పొందేందుకు కారణమైందని చెబుతుంటారు పురాణాల్లో. భూష్యముఖ పర్వతం పైన మాతంగ మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తాను తపస్సు చేసుకుంటున్న పర్వతంపై వాలి దుందివి మృతదేహాన్ని పడవేయడంతో మాతంగి మహర్షి చూశాడు. దీంతో మాతంగి మహర్షి కోపంతో వాలి కనుక ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు. అలా కొన్ని రోజులకు, కొన్ని ఏళ్ల తర్వాత కాలక్రమంలో సుగ్రీవుణ్ణి వాలి చంపడానికి వెంటాడిన సమయంలో తన అన్న ఋష్యముఖ పర్వతం మీద కాలు పెట్టడితే చనిపోతాడని శాపం ఉందని తెలుసుకున్న సుగ్రీవుడు పర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన సుగ్రీవుణ్ణి చూడడానికి ఆంజనేయ స్వామి ఋష్యముఖ పర్వతం మీదకు చేరుకున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న పంపా సరోవరాన్ని తిలకించాలని హనుమంతుడు అనుకుంటాడు. దీంతో